హలో అండి, వెల్కమ్ టు స్మార్ట్ లేడీస్ మాథడ్స్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఈరోజు మన ఛానల్ వచ్చేసి పిల్లలందరికీ మనకి హాలిడేస్ కాబట్టి కొన్ని స్పెషల్ రెసిపీస్ అనేది చేసుకొని మస్ట్ అండ్ షుడ్గా తినాల్సిందేనండి. పిల్లలు కూడా ఎంజాయ్ చేస్తారు, మనకు కూడా వంట అనేది చాలా తేలిగ్గా ఉంటుందన్నమాట. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక వెడల్పాటి ప్యాన్ పెట్టేసుకోండి. తర్వాత మనం చేసేది కుకింగ్ అనేది చాలా బాగుండాలి, టేస్ట్గా కమ్మగా ఉండాలి అంటే ఇక్కడ నెయ్యి అనేది 2 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోండి. అలానే 4 టేబుల్ స్పూన్ వచ్చేసి ఆయిల్ యాడ్ చేసుకోండి. ఇంకా బిర్యానీకి సంబంధించినటువంటి మసాలాలు ఇంగ్రీడియంట్స్ ఉంటాయి చూసారా, అవన్నీ కూడా అండి మస్ట్ అండ్ షుడ్గా వేసుకోవాల్సిందే. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. తర్వాత 4 క్యాషూ నట్స్ వేసుకోండి. అలానే సన్నగా స్లైస్గా కట్ చేసినటువంటి గ్రీన్ చిల్లీస్, ఆనియన్స్ ఒక చిన్న కప్పు చాలండి. ఆనియన్స్ అంటే మనం తీసుకునే రైస్ క్వాంటిటీని బట్టండి, ఆనియన్స్ ఎక్కువగా ఉన్నా పర్వాలేదు. వీటన్నిటిని కూడా లైట్గా మనం ఫ్రై చేసుకోవాలి, మరీ డీప్గా ఫ్రై చేయొద్దండి. ఈ ప్రాసెస్ అంతా కూడా దగ్గరుండి సిమ్లో పెట్టుకొని చక్కగా చేసుకోండి. ఇప్పుడు టేస్ట్కు తగ్గట్టు సాల్టు, గరం మసాలా, ధనియా పౌడర్ ఇవన్నీ కూడా యాడ్ చేసుకొని, అలానే టర్మరిక్ పౌడర్ కూడా అండి, అలానే రెడ్ చిల్లీ పౌడర్ మనం తీసుకునే క్వాంటిటీని రైస్ని బట్టండి ఇవన్నీ కూడా వేసుకోవాల్సింది మీరు. సో ఇవన్నీ కూడా ఒక్కసారి మెల్ట్ చేసుకోండి. కానీ చాలా బాగుంటుందండి. ట్రై చేసి నాకు కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి చెప్పండి ఎలా వచ్చిందో అనేది. అలానే ముందుగానే మనం ఏ ఫ్లేవర్ రైస్ అయినా సరే చేసేటప్పుడు ముందుగానే కుక్ చేసి పెట్టుకోవాలండి. నేనైతే కొంచెం పాపకి ఇష్టం కదా మా పాపకి, అందుకని చెప్పి నేను ఏం తీసుకున్నానంటే బాస్మతి రైస్ తీసుకొని ఒక హాఫ్ అన్ అవర్ వచ్చేసి వెడల్పాటి ప్లేట్లో ఉంచేసి ఆరబెట్టేసి అనమాట. అది పొడి పొడిలాడుతుంది. అలానే ఇక్కడ మనం తీసుకునేది క్యారెట్ రైస్ కాబట్టి క్యారెట్ అనేది నాకు 2 సైజు బిగ్ సైజే పట్టినాయండి. దీన్ని గ్రేట్ చేసుకొని చక్కగా దానిలో వేసేసుకొని కరివేపాకు వేసుకోండి. ఇదంతా కూడా సిమ్లో మాత్రమే పెట్టాలండి. ఇదంతా కూడా చక్కగా మనకి మెల్ట్ అవుతుంది. ఇప్పుడు తీసుకున్న మనం బాస్మతి రైస్ అయినా కావచ్చు, మామూలు రైస్ అయినా కావచ్చు, ఇది మనం తీసుకున్నటువంటి బాస్మతి రైస్ని దానిలో వేసుకొని బాండీలో చక్కగా వీటన్నిటిని కూడా ఒకసారి తిప్పుకోండి. బిర్యానీ ఆకు మాత్రం మస్ట్ అండ్ షుడ్గా వేసుకోండి, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. సో ఇదేనండి. ఇంకా ఇలా మనం ఒక 2-3 సార్లు కనుక బాస్మతి రైస్ అంటే విడిపోతుంది కాబట్టి అది బ్రేక్ అవ్వకుండా జాగ్రత్తగా చూసుకోండి. ఐ హోప్ ఈ వీడియో నచ్చితే కంపల్సరీగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా ఎవరైనా సరే చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.